హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ నీతి వ్లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అయితే వచ్చేస్తుంది. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే సంక్రాంతి పండుగ అయితే నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఏ విధంగా జరుపుకున్నానో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ ఇయర్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే జరిగింది మా సంక్రాంతి. మేమైతే సంక్రాంతి ఫెస్ట్కి 4 days ముందే వెళ్ళిపోయాము. ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవాలి. మేమైతే వైజాగ్లో ఉంటాం కాబట్టి ఊరైతే ఇలాంటి పండగలప్పుడు ముందుగా వెళ్ళి హౌస్ క్లీనింగ్ అయితే చేసుకుంటాం అనమాట. నేను మా తోటకోడలు ఇద్దరు వెళ్ళి అయితే హౌస్ క్లీనింగ్ చేసేసి నీట్గా అయితే సామాన్లన్నీ పెట్టేసుకున్నాము. పల్లెటూరు అందాలంటే తెలియదు ఏముంటుంది, చక్కగా ఆరు బయట అందరూ కూర్చొని మాట్లాడుకుని ఏవేవో పనులు చేసుకుంటూ ఉంటాం కదా. సో అదేవిధంగా మినపగుళ్ళు అయితే ఇలాగ తిరగలతో ఇసురుతున్నారనమాట. మాకు భోగి ముందు రోజు మడపలు పెట్టాలి, వారాలు అంటారు. మంగళవారం లక్కీగా పడింది. సో మంగళవారాలు చేస్తే మనకి భోగి పండుగ చేసుకోవడానికి అయితే అవుతుందన్నమాట. తప్పనిసరిగా వారాలు పాటించాల్సిందే. సో అందుకని చెప్పేసి అయితే మేము ఈవినింగ్ చేస్తారు వారాలు. ముందు ఇల్లంతా నీట్గా ఒత్తేసుకొని అప్పుడు పొంగడాలు కానీ అట్టు కానీ వేసేసుకొని పప్పు అన్నం అది పెట్టుకోవాలి. దేవుడి గది కింద పెట్టుకోవాలన్నమాట. 3 మడపలు అయితే వేసేసుకొని ఈ విధంగా నీట్గా మనం పెట్టేసుకోవాలి. ఒక చెంబు పెట్టి చెంబు పైన ఒక ప్లేట్లో ఒత్తులు అయితే వేసుకొని పెట్టుకోవాలి. ఎవ్రీ ఇయర్ కూడా మేము ఇదే ఆచారంగా పాటిస్తామన్నమాట. ఇప్పుడే కాదు, పురాతన నుంచి వస్తున్న ఆచారమే ఇది. 3 మడపలకి కూడా మనం పప్పు అన్నం పొంగడం కూడా పెడతారు. ఈ విధంగా చేస్తేనే మనం పండగ చేసుకోవడానికి అయితే అవుతుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆచారం అయితే ఉంటుంది. వాటిని మనం అస్సలు మర్చిపోకూడదు. మన పూర్వీకులు మనకి చెప్పినవన్నీ కూడా మనం ఖచ్చితంగా చేసే తీరాలి. ఇలాంటి పండుగలు సంవత్సరానికి ఒక్కసారే వస్తాయి. ఇవే మనకి చాలా పెద్ద పండుగలు. మన పితృదేవతలు అనేవాళ్ళు ఈ పండుగలో మనకి చాలా బాగా మనకి ఆశీస్సులు ఇస్తారని అందరూ నమ్ముతూ సంక్రాంతి, భోగి, కనుమ 3 పండుగలు కూడా చాలా బాగా చేసుకుంటాము. ఇక్కడ మేము వారాలకి మూల పెట్టేసిన తర్వాత ఇల్లంతా ధూపం వేసుకొని చక్కగా దండం పెట్టేసుకున్నాం అనమాట. ఖచ్చితంగా మనకి మంగళవారాలు పాటిస్తేనే మేమైతే మాత్రం పండగ అయితే చేయడానికి అయితే అవుతుందన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే భోగికి లేవాలి కదా, త్వరగా లేచాము. పిల్లలు ఉన్న వాళ్ళు త్వరగా పిల్లలకైతే భోగి స్నానం అయితే చేయించాలి కదా. నేనైతే 3:55కి అయితే లేచాము, నేను మా అక్క కూడా. ఊరొస్తే చక్కగా ఆడుకుంటారు కదా, లేట్గా పడుకున్నారు. సో ఎందుకు వేరంగా లేపడం అని చెప్పేసి అయితే ఇంకా లేపలేదనమాట. మేమైతే కర్రల పొయ్యి అయితే వెలిగించుకున్నాము భోగి స్నానానికి. చాలా బాగుంటుంది పల్లెటూరులో. ఎప్పుడు కూడా పండుగలు అనేవి మనకి సిటీలో ఎన్ని పండుగలైనా ఇంట్లోనే ఉండి జరుపుకుంటాం, బట్ పల్లెటూరులో అలా కాదు, చాలా బాగుంటుంది అనమాట. మా ఇంటి ముందు అయితే బుల్లి కర్రల పొయ్యి అయితే వెలిగించుకున్నాము. దీనిపైన అయితే వాటర్ పెట్టుకున్నాము, ఒకరి తర్వాత ఒకరు వేసుకోవాలి కదా. ముందుగా నేనైతే ఇక్కడ నుంచి చేదైతే ప్రిపేర్ చేసి పట్టుకెళ్ళిపోయాను. మిక్సీ జార్లో మిక్సీ చేసి పట్టుకెళ్ళాను అనమాట. ఇక్కడ నలుగు పిండి అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. భోగి స్నానం అనగానే మనకి నువ్వుల నూనె తలకు రాసుకొని నలుగు పెట్టుకొని చేతి తాగి అప్పుడు భోగి స్నానాలు అయితే చేస్తాం కదా. ఈ విధంగా ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అనమాట. సో అందుకని చెప్పి ఇక్కడైతే నేను వరిపిండి, పసుపు అందులో వేసి శనగపిండి కూడా అందులోనే ఉంది, మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఇది నలుగు పిండి ముందుగా ఆడిచి పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చేసరికి మా ఫ్యామిలీలో వీడే చిన్నోడు అనమాట. సో అందుకని ఫస్ట్ వీడికే నేను నలుగు పెట్టి ఫస్ట్ స్నానం, భోగి స్నానం అయితే నేను వీడికే పోస్తున్నాను. ఎప్పుడు కూడా భోగి రోజు మాత్రం చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళకి భోగి స్నానాలు అయితే చేపిస్తారు. ఇక్కడ పిల్లలు అందరూ స్నానాలు అయిపోయిన తర్వాత మేమందరం కూడా నలుగులు పూసేసుకున్నాం అనమాట. సో ఇక్కడ ఫైనల్గా మేము చేసేసరికి కొంచెం తెల్లవారిపోయిందని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా నలుగులు పెట్టి స్నానాలు చేపించేటప్పటికే మాకైతే టైం అయితే సరిపోయింది. ఒకరికి వాటర్ అయితే బాయిల్ అవుతూ ఉంది. చాలా చలి ఎక్కువగా ఉందండి. పండగ వచ్చే కొలది చాలా చలి అయితే చాలా ఎక్కువైపోయింది. ఇక మేము కూడా భోగి స్నానాలు చేసేసరికి మంట వేసుకునేసరికి ఆల్మోస్ట్ 6 అయిపోయింది అనమాట. సో తెల్లవారిపోయిన తర్వాత మా ఇంటి ముందు అయితే ప్లేస్ ఉంటుంది, అక్కడైతే భోగి మంట అయితే మేమైతే వేసేసుకున్నాము. ఆల్రెడీ వాళ్ళైతే ఊరందరూ కలిసి యూత్ అనేవాళ్ళు భోగి మంట వేరే ప్లేస్లో పెట్టుకుంటారు. వాళ్ళు ఆల్రెడీ వెళ్ళొచ్చేసారు. మేము రెడీ అయ్యేసరికి టైం ఇంత అయితే అయిపోయిందని చెప్పేసి మళ్ళీ మా కోసం అయితే భోగి మంట అయితే మా ఇంటి ముందు ప్లేస్లో అయితే వేశారనమాట. ఇక్కడ చుట్టూ చెట్లు అవి ఉంటాయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మేము అందరం కూడా భోగి మంట చుట్టూ తిరుగుతూ పాటలు అయితే పాడుకున్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఈ ఇయర్ అయితే మాత్రం మీ భోగి కూడా ఏ విధంగా ఎంజాయ్ చేశారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. పండుగలు అనేవి పల్లెటూరులోనే బాగుంటాయండి. ఎంతైనా సిటీలో ఉండే పండుగలు వేరు, పల్లెటూరులో చేసుకునే పండుగలు అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది. మరెన్నో మంచి మంచి మెమరీస్ అయితే మనం కలెక్ట్ చేసుకోవచ్చు పల్లెటూరులో చేసుకున్నట్లయితే. ఇంకా భోగి మంట అయిపోయిన తర్వాత మాకైతే ఆచారం అనమాట, ఇక్కడ పేరెంటాల గుడికి అయితే వెళ్తాము భోగి రోజు.
గుండమ్మ పేరంటాలు అని చెప్పేసి మా ఊరు దగ్గరలో ఒక తోటలు అయితే ఉంటాయన్నమాట. తోటల మధ్యలో అమ్మవారిది గుడి అంటే టెంపుల్లో అయితే కట్టలేదు, బట్ చుట్టూ ప్రహారీ అది వేసి అమ్మవారికి అయితే ఈ విధంగా నిర్మాణం చేశారనమాట. చుట్టూ చెట్లు మధ్యలో అమ్మవారి గుడి చాలా అందంగా ఉంటుంది. సో మేమైతే అక్కడికి వెళ్ళి అమ్మవారికి పసుపు కుంకాలు అవి సమర్పించుకున్నాము, చీర అది కూడా పెట్టుకున్నాం అనమాట. సో చూసినట్లయితే చాలామంది వస్తూ ఉంటారు. భోగి రోజు మాత్రం ఖచ్చితంగా వెళ్తాము. ఇక్కడ మా అక్క నేనైతే అమ్మవారి బొట్టు అయితే పెట్టుకుంటున్నాం అనమాట. చాలా పవర్ఫుల్ పేరెంటాలు అనగానే ఖచ్చితంగా మనం తప్పకుండా అందరితో పాటు కలిసి మనము కూడా పసుపు కుంకాలు అయితే ఖచ్చితంగా ఇచ్చేసుకోవాలి. ఇక అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి వచ్చేసి ఇది సంక్రాంతి రోజు మార్నింగ్ అనమాట. మేమైతే సంక్రాంతి రోజు ఈ విధంగా పెట్టుకుంటాము. చెంబులో 5 ఒత్తులు అయితే సగం నూనె సగం ఆయిల్ అయితే వేసుకొని 5 మడపలు పెట్టుకుంటాము. మాకు సరుపులు అంటాము మేమైతే. కొన్ని ప్రాంతాల్లో వేరువేరుగా అంటారనమాట. కొన్ని పంతులకి పొగిడింపులకు వస్తారు కదా, వాళ్ళకైతే ఇవి ఇవ్వాలి. బియ్యం 5 ఆకుల బియ్యం, 1 ఆకులో కూరగాయలు, చింతపండు అండ్ ఉప్పు అవన్నీ ఆల్మోస్ట్ ఉంటాయన్నమాట. వాళ్ళకి సరిపడాగా వాళ్ళు పొగిడింపులకు చేయడానికి వస్తూ ఉంటారు. అంటే మనం పెద్దలకి ఒక్కొక్కరు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా వాళ్ళ పేర్లు అయితే చెప్తూ ఉండాలి. మనం తీసుకునే కొత్త బట్టలన్నీ కూడా పసుపు కుంకుమ అది నీట్గా 4 వైపులా కూడా బొట్లు పెట్టుకుని మూలలు అయితే పెట్టుకోవాలి ఈ విధంగా. సో మేమైతే ఈ విధంగా చేసుకుంటామండి. ఎవ్రీ ఇయర్ కూడా మాకు సంక్రాంతి ఇదే విధంగా సేమ్ ప్రాసెస్లో అయితే అవుతూ ఉంటుంది. మేమైతే ఇవన్నీ కూడా పంతులు గారు రావడానికి ఇంకా ముందైతే ఇవన్నీ సిద్ధం చేసి ముందు పక్కన పెట్టుకోవాలి. వచ్చిన తర్వాత అంతా హడావిడి అయిపోతుందని చెప్పేసి ముందైతే అన్నీ సిద్ధం చేసేసుకున్నాము. ఇక్కడ పంతులు గారు అయితే వచ్చారు. వచ్చిన తర్వాత మన ఇంటి వారసులు ఉంటారు కదా మగవాళ్ళు, వాళ్ళతో అయితే చేస్తారనమాట. సో ఇక్కడైతే ఆ పూజ అయితే అవుతుంది. అతనైతే మొత్తం అంతా కూడా చాలా వివరంగా చెప్పారనమాట. మనం ఎందుకు పితృదేవతలకు పూజ చేయాలి అనేసి అన్ని ప్రతి విషయం కూడా A to Z అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ పూజలు అయిపోయిన తర్వాత నేనైతే మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. ఇంకా సంక్రాంతి అయిపోయింది అనగానే మనకి గుర్తొచ్చేది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పేసి. సో అందుకని చెప్పేసి నేను మా చెల్లి అయితే బయలుదేరిపోయామన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. ఎన్ని రోజులు ఊర్లో చాలా బాగా గడిచింది. ఇక అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చూసుకోవాలి ఏ విధంగా ఉంటుంది. మేమైతే ఇంకా బయలుదేరిపోయాం. వీడైతే పడుకుని పోయాడు. ఇంకా మా పాప అయితే చూస్తుందనమాట, ఇంకా రాలేదా అని చెప్పేసి. ఇంకా బయలుదేరుతున్నాము. ఖచ్చితంగా 1 అవర్ అయితే పడుతుంది అమ్మ వాళ్ళ ఇంటికి. ఇక్కడ వచ్చేసామన్నమాట. వాళ్ళ హ్యాపీనెస్ అయితే ఎప్పుడు వస్తామా అని ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇక పండగ అంటే అంతే కదండి, ఇటు అత్త వాళ్ళ ఇంటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఈ పండగ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి.